డాక్టర్ రిపోర్ట్స్ చూద్దాం, మీరు అక్కడ వెయిట్ చేయండి. అది కాదు డాక్టర్. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. సరే నాతోరా. ఏంటమ్మా ఇది? నీకేమైందమ్మా? క్షమించు నాన్న. నీకేం కాదమ్మా. ధైర్యంగా ఉండి తల్లి. మిమ్మల్ని చూడకుండానే చనిపోతాను అనుకున్నాను నాన్న. అలాంటి మాటలు మాట్లాడకమ్మా. నువ్వు లేకుండా మేము ఎలా బతకగలమమ్మా? నువ్వు బతకాలి. ఇంతకంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నిన్ను బతికించుకుంటాం తల్లి. నా బిడ్డను చూడాలనుంది నాన్న. నీకు మేమంతా ఉంటాం. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటావు. నన్ను క్షమించండి. లేవు బాబు, నేను తప్పు చేశాను. దేవకి, దేవకి, దేవకి! డాక్టర్! ఈయనే సీతారామయ్య గారు, దేవకి ఫాదర్. నమస్కారం డాక్టర్. నా బిడ్డ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఎలాగోలా కాపాడండి డాక్టర్. మీ కాళ్ళు మొక్కుతాను డాక్టర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్, మీరు వెళ్ళి ఆవిడని చూడండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీ అమ్మాయి నా కాళ్ళు పట్టుకుని నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. ఇప్పుడు కూడా మీకు ఆ విషయం చెప్పకపోతే నా వృత్తి ధర్మానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈ రోజు నా అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉందంటే అందుకు కారణం మీరు. రెండవ కారణం ఆ భర్త. అది కేవలం మీరు తాగి వదిలిన సిగరెట్ పొగ వల్లే వచ్చింది. మీరు పొగ తాగడానికి మీ కారణాలు మీకుండొచ్చు. పొగ తాగి మీరు 60% అనారోగ్యానికి గురైతే అది పీల్చిన వారు 90% అనారోగ్యానికి గురవుతున్నారు. సెకండ్ స్మోకర్గా మీ అమ్మాయికి తెలియకుండానే ఈ ప్రమాదంలో పడింది. విధి ఎంత విచిత్రమైందంటే మీ నుంచి దూరం అయిందనుకున్న మృత్యువు తిరిగి ఆమెను తన భర్త రూపంలో మళ్లీ కబళిస్తుంది. మీకు ఇటువంటి ప్రమాదాలు జరిగితే తప్ప మార్రా? మీరే కాదు, సమాజం మొత్తం అలాగే తయారైంది. ఈ వ్యాధి జెనెటిక్ గా కూడా వస్తుంది. మీ అమ్మాయికి అలాగే వచ్చింది. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది. పేషెంట్ మరణించే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, తర్వాత మీ ఊరు బాగుంటుంది, మీ వల్ల ఈ సమాజమే బాగుంటుంది. ఈ సమాజంలో ఎవరికి ఎవరు ఏమీ చేయరు. మనకి మనమే తెలుసుకుని మనుగడ సాగించాలి. డాక్టర్, ఆమెకి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. కమింగ్, ప్లీజ్ కమ్. కరుణ, నా బిడ్డ పరిస్థితి ఏంటి? మీరు టెన్షన్ పడకండి. ఏమండి మన దేవకి? బాగుందా? బాగుందని చెప్పండి. మా అమ్మాయిని చూడొచ్చా?
చెప్పండి డాక్టర్,